హాయ్ ఎవరివన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం ద వరల్డ్ హెరిటేజ్ సైట్ రాజా విక్రమాదిత్య రాజ్యమైన పట్టడికల్లు సందర్శిద్దాం. రండి, వెళ్తూ 6వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన ఆలయాలను సందర్శిస్తూ వాటి యొక్క విశేషాలు తెలుసుకుందాం. బదామిలో ఆల్రెడీ బదామి కేవ్స్ కవర్ చేశాను. పట్టడకల్ వీడియో తర్వాత ఐహోలే వీడియో వస్తుంది. దాని తర్వాత 2 డే బదామి టూర్ ప్లాన్ చేస్తాను. అందులో బడ్జెట్ తో సహా పూర్తి వివరాలు అందిస్తాను. ఒకవేళ మీరు ఈ వీడియో లేట్ గా చూస్తుంటే దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. పట్టడికల్ బదామి నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. పట్టడికల్ ఎంట్రీ టికెట్ 30 రూపాయలు. దీనిని 1987లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. పట్టడకల్ చాళుక్యుల 3వ రాజధాని. మొదటి రాజధాని ఐహోలే, 2వ రాజధాని బదామి. 4వ శతాబ్దంలో ఐహోలే రాజధానిగా ఉండేది. 5వ శతాబ్దంలో బదామి రాజధానిగా ఉండేది. 6 నుంచి 8వ శతాబ్దం వరకు పట్టడకల్ రాజధానిగా ఉంది. ఈ పట్టడకల్ నిర్మించక ముందు వరకు చాళుక్యులు వైష్ణవులుగా ఉండేవారు. కానీ 6వ శతాబ్దం నుంచి పూర్తిగా శైవులుగా మారిపోయారు. ఆ తరువాత వారి పరిపాలనలో శివాలయం తప్ప మరో ఆలయాన్ని నిర్మించలేదు. మన ఛానల్లో ఆల్రెడీ చాళుక్యులు నిర్మించిన అలంపూర్ ఆలయాలను కవర్ చేశాను. చూడకపోతే చూడండి, ఇంచుమించు ఇలానే ఉంటాయి. మన భారతదేశంలో వాస్తు శాస్త్రం ప్రకారం ఆలయాలను నిర్మించింది చాళుక్యులే. వీళ్ళ నుంచే చోళాస్, హొయసలాస్ మరియు ఇతర రాజ్యాలు ఆలయ నిర్మాణాన్ని స్వీకరించి వాటిని ఇంకా అభివృద్ధి చేసి నిర్మించారు. వీళ్ళకంటే ముందు పరిపాలించిన గుప్తులు, శాతవాహనులు, మౌర్యులు కూడా ఆలయాలు నిర్మించారు. కానీ అవన్నీ మండపం స్టైల్లో చిన్న చిన్నవిగా ఉంటాయి. ఇక్కడ మన సౌత్ ఇండియన్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ మరియు నార్త్ ఇండియన్ నగర ఆర్కిటెక్చర్ రెండూ చూడవచ్చు. ఈ రెండిటికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ లో శిఖరం పైన కలశం ఆకారంలో ఉంటుంది. నగర ఆర్కిటెక్చర్ లో శిఖరం పైన ఉసిరికాయ ఆకారంలో ఉంటుంది. ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ పిరమిడ్ స్ట్రక్చర్ లో స్టెప్ బై స్టెప్ ఉంటే, నగర ఆర్కిటెక్చర్ లో స్ట్రైట్ గా ఉంటుంది. ఈ ఆలయాల ప్రాంగణం మల్లాప్రభ నది ఒడ్డున ఉంది. ఈ ఆలయాలన్నిటినీ శాండ్ స్టోన్ తో నిర్మించారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. చోళులు 1000 సంవత్సరాలకు పూర్వం పెద్ద పెద్ద ఆలయాలు నిర్మించారు. హొయసలాస్ చాలా అద్భుతమైన పిల్లర్స్ తో యునిక్ స్టైల్లో ఆలయాలు నిర్మించారు. కానీ వీళ్ళందరికంటే 500 ఏళ్లకు పూర్వమే చాళుక్యులు ఇంత అద్భుతమైన ఆలయాలను నిర్మించారు. వీటి నుంచి ఇన్స్పైర్ అయ్యి వాటిని ఇంకా అభివృద్ధి చేసి చోళులు, హొయసలలు ఇంకా ఇతర రాజులు పెద్ద ఆలయాలను నిర్మించారు. వాటన్నిటికీ బేస్ ఇదే. ఇక్కడ ఒక్కో ఆలయం ఒక్కో రకంగా ఉంటుంది. ఇవన్నీ ఆలయ మోడల్స్ అనుకోవచ్చు. ఇక్కడి ప్రధాన ఆలయం విరూపాక్ష ఆలయం. ఈ ఒక్క ఆలయంలో మాత్రమే ప్రస్తుతం పూజలు జరుగుతున్నాయి. ఇది కాడసిద్ధేశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని రేఖా నగర శిఖర స్టైల్లో నిర్మించారు. ఇది చిన్న ఆలయమే, పెద్దగా శిల్పాలు కూడా ఏమీ లేవు. ఈ పక్కనే మరో చిన్న ఆలయం ఉంది. అది జంబులింగేశ్వర ఆలయం. ఈ పైన ఉన్న శిఖరం డ్యామేజ్ అయింది. దీన్ని కూడా రేఖా నగర శిఖర స్టైల్లోనే నిర్మించారు. ఈ ఆలయం పైన మూర్తిని చూడండి. మధ్యలో మహాశివుడు నటరాజ భంగిమలో, ఒకవైపు పార్వతీదేవి, మరోవైపు నంది. చాలా బాగుంది. ఇది గలగనాథ ఆలయం. ఈ ఆలయం చాలా వరకు డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ అయిన ఆలయమే ఎంత బాగుందో చూడండి. గలగనాథ ఆలయం ఇతర ఆలయాల కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ సైడ్స్ చూసారా, లోపల తిరగటానికి గ్యాప్ ఉంది. నార్మల్ గా స్క్వేర్ షేప్ లో ఉంటుంది, కానీ గలగనాథ దేవాలయంలో రౌండ్ గా ఉంటుంది. ఒరిజినల్ గా అయితే ఈ ఆలయం ఇలా ఉంటుంది. మీరు చూస్తున్న ఈ ఇమేజ్ లో శిఖరం ద్రవిడియన్ స్టైల్లో ఉంది, ఇక్కడ నగరా స్టైల్లో ఉంది. అంతే డిఫరెన్స్. కానీ గలగనాథ దేవాలయం ఇలాగే ఎందుకు నిర్మిస్తారనే తెలియదు. రండి, లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఈ శివలింగం చూసారా, చాలా ప్రత్యేకంగా ఉంది. కింద పానపట్ట రౌండ్ గా లేకుండా రెక్టాంగిల్ షేప్ లో ఉంది. ఇది చంద్రశేఖర ఆలయం.
ఇక్కడున్న ఆలయాలన్నిటిలో కల్లా ఇదే చిన్న ఆలయం. దీనికి శిఖరం లేదు, ఫ్లాట్ గా ఉంది. దీని శిఖరం డ్యామేజ్ అవ్వలేదు. ఈ ఆలయ నిర్మాణ శైలే ఇంత. ఇది సంగమేశ్వర ఆలయం. ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో 9 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటిలో కల్లా మొట్టమొదట నిర్మించిన ఆలయం ఈ సంగమేశ్వర ఆలయం. అందుకే ఈ ఆలయం కొంచెం పెద్దదిగా ఉన్నా ఈ ఆలయంలో ఎక్కువగా శిల్పాలు కనిపించవు. దీనిని రాజా విక్రమాదిత్య నిర్మించారు. ఈ ఆలయం బయట ఉన్న నంది మరియు లోపలున్న శివలింగం పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఈ ఆలయాన్ని పూర్తిగా సౌత్ ఇండియన్ స్టైల్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ లో నిర్మించారు. ఇది విజయస్తంభ. దీనిపై సంస్కృతం మరియు తమిళంలో శాసనాలున్నాయి. ఒకే స్టోరీని 2 భాషల్లో చెక్కించారు. దీనిపై చాళుక్యుల చరిత్రను లిఖించారు. చాళుక్య రాజు ఇమ్మడి పులికేసి మరియు తమిళనాడులోని పల్లవరాజు మహేంద్రవర్మ శత్రుత్వం ఉండేది. ఇమ్మడి పులికేసి మహేంద్రవర్మపై యుద్ధంలో గెలిచి తన రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. అలా కొంతకాలం పల్లవ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో మహేంద్రవర్మ కొడుకు నరసింహవర్మ ఇమ్మడి పులికేసిపై యుద్ధం చేసి తన రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ చాళుక్య రాజ్యాన్ని 13 ఏళ్లు పాలించాడు. అప్పుడు చాళుక్య రాజు విక్రమాదిత్య తన దగ్గరలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలను ఏకం చేసి పల్లవులపై 3 యుద్ధాలు చేసి పల్లవ రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేశాడు. ఆ విజయగాథనే ఈ విజయస్తంభంపై లిఖించారు. ఈ విజయానికి చిహ్నంగా ఈ కాశీ విశ్వనాథ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం లోపల సీలింగ్స్ చాలా బాగున్నాయి. లోపల శివలింగం డార్క్ గ్రీన్ కలర్ లో ఉంది. ఇప్పటి వరకు చూసిన ఆలయాలు ఒక ఎత్తైతే ఇప్పుడు చూడబోయే ఆలయాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఇప్పటి వరకు చూసిన 6 ఆలయాలను రాజులు నిర్మించారు. ఈ ఆలయాల్లో శిల్పాలు అంత ఎక్కువగా కనిపించవు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 2 ఆలయాలు నిర్మించింది రాణులు. చాళుక్య రాజ్యం పూర్తిగా పతనమైపోయిందనుకున్న సమయంలో చిన్న చిన్న రాజ్యాలను కలుపుకొని పల్లవులపై యుద్ధం చేసి చాళుక్య రాజ్యానికి పూర్వ వైభవం తీసుకువచ్చిన విక్రమాదిత్యకు గిఫ్ట్ గా తన భార్యలు లోకమహాదేవి, త్రిలోక మహాదేవి ఈ 2 ఆలయాలను నిర్మించారు. వీరిద్దరూ అక్కా చెల్లెళ్ళు. లోకమహాదేవి విరూపాక్ష ఆలయం నిర్మించింది. త్రిలోక మహాదేవి మల్లికార్జున ఆలయాన్ని నిర్మించింది. ఈ 2 ఆలయాలు పెద్దవిగా అద్భుతమైన శిల్పాలతో ఉంటాయి. ఇది మల్లికార్జున ఆలయం. ఈ ఆలయాన్ని త్రిలోక మహాదేవి నిర్మించడం వల్ల త్రిలోకేశ్వర అని పిలిచేవారు. రండి ఈ ఆలయం లోపల శిల్పాలను సందర్శిద్దాం. ఆలయం లోపలి స్తంభాలపై పురాణ ఇతిహాసాలు చిత్రీకరించారు. కొన్ని స్తంభాలపై పంచతంత్రాలోని మోరల్ స్టోరీస్ ని చిత్రీకరించారు. రండి ఇప్పుడు మనం ఈ ఆలయం బయట గోడలపై ఉన్న శిల్పాలను సందర్శిద్దాం. ఇది విరూపాక్ష ఆలయం. ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో ప్రధాన ఆలయం ఇదే. ప్రస్తుతం ఈ ఒక్క ఆలయంలోనే పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయానికి ఎదురుగా పెద్ద నంది మండపం ఉంది. అందులోని నందిని ఎంత అద్భుతంగా చెక్కారో. 1300 ఏళ్లకు పూర్వం చెక్కిన నంది ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఎంత షైనింగ్ తో ఉందో చూడండి. ఇది ఈ ఆలయానికి వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పొచ్చు. రండి ఆలయాన్ని సందర్శిద్దాం. ఈ ఆలయ ఎంట్రన్స్ లోని సీలింగ్ పై సూర్య భగవానుడిని చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇది ఈ ఆలయంలోని మరో మాస్టర్ పీస్. ఈ ఆలయంలో ఏదో
తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ ఆలయంలోని స్తంభాలపై పురాణ ఇతిహాసాలను చెక్కారు. ఈ ఆలయం బయటి గోడలపై ఉన్న శిల్పాలను సందర్శిద్దాం రండి. ఇది రావణ బ్రహ్మ కైలాస శిఖరాన్ని మోస్తున్న దృశ్యం. ఈ ఒక్క ఇమేజ్ చూసే ఈ ఆలయాన్ని సందర్శించాలని డిసైడ్ అయ్యాను. ఈ ఆలయం నుంచి బయటికి వస్తే ఎదురుగా మల్లాప్రభ నది కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఈ కుడివైపు చివర పాపనాథ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ఒక్కటే ఈ కాంప్లెక్స్ కి కొంచెం దూరంగా ఉంటుంది. చాలా మంది మిస్ చేస్తుంటారు, గుర్తుంచుకోండి. ఇది ఈ ఆలయం యొక్క అవుట్ సైడ్ వ్యూ. రండి లోపలికి వెళ్దాం. ఈ ఆలయంలోని సీలింగ్ మరియు గోడలపై ఉన్న శిల్పాలు చాలా బాగున్నాయి. నెక్స్ట్ వీడియో ఐహోలే వస్తుంది. ఆ తర్వాత బదామి 2 డే టూర్ ప్లాన్ చేస్తాను. అందులో మీకు పూర్తి వివరాలు లభిస్తాయి. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్లో తెలపండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.